నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ఒక మెయిన్ హెడ్లైన్గా కనుక చూసినట్లయితే 90 రోజుల ఊరట, సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం, అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి. ఇక 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. ఇక సుంకాల పరంపర అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనాకు సంబంధించి కానీ అలాగే సుంకాలకు సంబంధించి 9 రోజులు ఊరట అనేది హెడ్లైన్గా చెప్పొచ్చు. అలాగే ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక 90 రోజుల పాటు ఊరట కలిగిస్తోంది. అలాగే గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు దువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతికారణంగా ఇక చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% మేర సుంకాలను కూడా విధించింది. ఇటు అమెరికా ఇటు చైనా రెండు సుంకాల పరంపరనైతే కొనసాగుతూ ఉంది. ఇక ప్రతీకార చర్యలో భాగంగానే నువ్వెంత పెంచితే నేనెంత పెంచుతాను అన్న రీతిలో ఒకరిపై ఒకరు, ఒక దేశంపై ఒకరు సుంకాలైతే పెంచుకుంటూ ఉన్నారు. ఇక ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేది లేదు అంటూ ఇక ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల్లో నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. చైనాపై కసి కొద్దీ తొలుత చైనాపై 20% మాత్రమే సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గులమయ్యారు అని చెప్పుకోవాలి. అలాగే చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలను కూడా విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం ట్రంప్ అన్నంత పని చేశారని చెప్పుకోవాలి. ఇక 50% కలిపి మొత్తం 104% అయితే చైనా దేశానికి సంబంధించి సుంకాలను విధించారు. ఇక దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు 10% సుంకాలనే కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 డో జోన్స్ 2300 పాయింట్లు, నాస్డాక్ 1300 పాయింట్లు, అలాగే S&P 500 సూచి 5300 పాయింట్ల మేర రాణించాయి అన్నట్లుగా కూడా ఇక్కడ ఒక మెయిన్ హెడ్లైన్గా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం అని చెప్పేసి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక ప్రధానాంశంగా ఇక్కడ చిత్రీకరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీని కూడా ఓడించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో భాజపాను ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని, అలాగే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులు కాంగ్రెస్ మేధోమథన సదస్సు నిర్వహిస్తుంది. మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతి ఒడ్డును సమావేశమైంది అని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ జరిగిన దానికి సంబంధించి కూడా ఒక చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నట్లుగా కూడా ఒక ఇమేజ్ని ఇక్కడ రాశారు. రాహుల్ హామీలను అమలు చేశాం, రైతులకు వ్యతిరేకంగా మోదీ నల్ల చట్టాలు తెచ్చారు, వాటిని నిరసిస్తూ రైతులు 15 నెలలు పాటు ధర్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వం చర్చలకు రాలేదు. ఇక మోదీ మణిపూర్లో మంటలు రాజేశారు. దేశ మూలవాసుల వరకు జీవన హక్కులను కాలరాసే ప్రయత్నం కూడా మోదీ చేశారు అని చెప్పేసి కూడా విమర్శలు గుప్పించారు బీజేపీ పార్టీపై. ఇక గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం. గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణి అడ్డుకునేందుకు, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశం నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడాలి అని చెప్పేసి కూడా
రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు బీజేపీకి సంబంధించి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాట్లాడారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే సుంకాలపై మోదీ ఏం మాట్లాడలే అనే ఒక వాదన అయితే వస్తూ ఉంది. ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు ప్రశ్నించిన రాహుల్, ఇక పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. ఇక రాహుల్ గాంధీ నిన్న జరిగినటువంటి ఐసీసీ సమావేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై ట్రంప్ అంత అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఎందుకు మోదీ ఏం మాట్లాడలేదు, ట్రంప్ సుంకాల మీద సుంకాలు విధిస్తున్నప్పుడు నేపథ్యంలో ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక వార్తను కనుక చూసుకున్నట్లయితే జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 1838 కేంద్రాల్లో 95,131 టన్నులు కొనుగోలు చేశారు అని చెప్పుకోవాలి. అలాగే రబీ సీజన్ వడ్లను రైతుల నుంచి జూన్ నెలాఖరి వరకు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రణాళికలైతే సిద్ధం చేసింది. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను ఖరారు చేసింది. పంట కోతలను బట్టి ఆయా ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలైతే తెలిపాయి. మంగళవారం నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కొనుగోలు అయితే మొదలైపోయాయి. ఇంకా నల్గొండ జిల్లా తిప్పరి మండలం వెంకటాద్రిపాలెంలో ధాన్యం కొనుగోలు సంబంధించి జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 ఉపకులాలకు అలాగే 3 గ్రూపులు 15% రిజర్వేషన్లు, త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. ఇంకా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గమైతే సుగమమైంది. ఇక శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు. ఇక ఎస్సీలో ఉపకులాన్ని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్కు ప్రభుత్వం పంపించింది. జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 8 నెలల్లోనే ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేస్తూ ఈ వర్గీకరణకు సంబంధించి పూర్తి చేసింది అని చెప్పాలి. దీనికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను కనుక చూసుకున్నట్లయితే పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్ చేస్తున్నారు. అలాగే కేసులు కూడా నమోదు చేస్తారు. ఇక పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా, అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా, అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP బిగించుకోవాల్సిందే అంటున్నారు. ఇక ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై నుంచి ఈ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా గడువైతే విధించింది. అలాగే బుధవారం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్కు కనిష్టంగా ₹320, అలాగే గరిష్టంగా ₹800గా ఛార్జీలను అయితే ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లను అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం వల్ల ఇటువంటివి జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా ఈ కొత్త హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను తీసుకురావడం జరిగింది. ఇక ఏ వాహనానికి ఎంత రుసుము అని చెప్పేసి కూడా ఒక చార్ట్నిచ్చారు. వాహన రకం చెల్లించాల్సింది. ద్విచక్ర వాహనం అయితే ₹320 నుంచి ₹380, అలాగే ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ కార్లు అయితే కనుక అలాగే ₹400 నుంచి ₹500, కార్లు ఇంపోర్టెడ్ 590 నుంచి 700, అలాగే 3 వీలర్ వాహనం 350 నుంచి 450, కార్లు ఇంపోర్టెడ్ 700 నుంచి 860, కమర్షియల్ వాహనం అయితే 600 నుంచి ₹800. మొత్తం మీద ఏ వెహికల్ అయినా సరే ₹1000 లోపల ఈ ఛార్జెస్ అనేది అయిపోతుంది. ఇక హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది సెప్టెంబర్ 30 లాగా ఖచ్చితంగా అమర్చుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఒక రావడం జరిగింది. ఇక ఇక్కడ మరొక చిన్న హెడ్లైన్గా చూసుకోవచ్చు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకోవాలి స్పష్టం చేసింది కేంద్ర హోంశాఖ అని చెప్పేసి కూడా వచ్చారు. అలాగే యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. 14 వరకు గడువు ఉంది. ధృవీకరణ పత్రాల కోసం యువత ఎదురుచూపులు చూస్తుంది. గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడి. 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అయితే కొనసాగుతోంది. ఇక సర్కార్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు. ఎక్స్టెఫ్
ఫౌండేషన్ సహకారంతో నిర్వహణ వచ్చే విద్యా సంవత్సరంలో 100 కాలేజీల్లో ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిధిలో బోధనలలో నాణ్యత పెంచే లక్ష్యంతో ఆన్లైన్ తరగతులకు ఇంటర్ విద్యాశాఖ అయితే శ్రీకారం చుట్టింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి సుమారు 100 కళాశాలలు ప్రారంభించనున్నారు. 100 కళాశాలలు అయితే ప్రారంభించబోతున్నారు. ఇక పైలట్ ప్రాజెక్టు కింద బుధవారం నాంపల్లి ఒకేషనల్ చంచల్గూడ జూనియర్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ నైపుణ్యాలపై విద్యార్థులతో తొలి ఆన్లైన్ తరగతులను కూడా ప్రారంభించబోతున్నారు. ఇక బోధన జరుగుతున్న తీరును కూడా పరిశీలించారు. ఎక్స్ స్టెప్ ఫౌండేషన్ నమోదు చేసుకున్న నిపుణులు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. అధ్యాపకుల కొరత, నైపుణ్యాల లేమి తదితర సమస్యలను ఆన్లైన్ తరగతుల ద్వారా అధిగమించవచ్చు అని సందర్భంగా విద్యాశాఖ అధికారులైతే చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన అనేది ఉంటుంది. దశల వారీగా రాష్ట్రంలో 423 ప్రభుత్వ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులను ప్రవేశపెడతామని కూడా వెల్లడించారు. ఇక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, కంట్రోలర్ జయప్రద భాయ్ ఇక ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మరొక చిన్న వార్త కనుక చూసుకున్నట్లయితే అంత కంగారు ఎందుకు, జిహ్వాహో రుచి ఉన్నట్లే మనిషికో చిత్తం ఉంటుంది. మనలో చాలా మంది మనసు చేసే మాయలో కొట్టుకుపోతుంటారు, భావోద్వేగాల ఊబిలో కూరుకుపోతుంటారు, ప్రతి చిన్నదానికి కంగారు పడుతూ ఉంటారు. సో చివరిగా జరిగే నష్టాలు కుంగిపోతుంటారు. మరి ఈ వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి, స్థిరమైన మనస్తత్వాన్ని ఎలా సాధించాలి అని చెప్పేసి కూడా పేజ్ నెంబర్ ప్రత్యేక కథనం పేజ్ నెంబర్ 10లో ఉంటుందని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మరొక వార్తను కనుక చూసుకున్నట్లయితే తగ్గనున్న ఈఎంల భారం, ఇల్లు వాహన రుణాలపై ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ ఇక 8% దిగి రావచ్చు అని చెప్పేసి కూడా అంచనా అయితే ఉంది. ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. రెపో రేట్ను 25 బేస్ పాయింట్ల నుంచి తగ్గించి 6.25% అయితే నుంచి 6% పరిమితం చేసింది. ఫిబ్రవరిలోనూ రెపో రేట్ను 0.25% తగ్గించినందుకు 2025లోనే ఇది 2 రేటు తగ్గింపు. ఇక వ్యక్తిగత రుణాలపైన నెలవారీ కిస్తీ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేట్ను తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటుకు రుణం తీసుకున్న గృహ నిర్మాణ గ్రహీతలకు మేర ఉపశమనం అయితే కలుగుతుంది. ఇక గృహ నిర్మాణాలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈఎంఐల భారం అయితే తగ్గబోతుంది అని చెప్పేసి కూడా 8% దిగొచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా అంచనా అయితే ఉంది. ఇక ఎప్సెట్ ఇంజనీరింగ్కు 2.16 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎప్సెట్ అధికారులు ఈసారి కేవలం ఎస్సీ అని కాకుండా అందులో అన్ని కులాల వారీగా దరఖాస్తులు అయితే స్వీకరించారు. 250 ఆలస్య రుసుములతో దరఖాస్తు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటి వరకు మొత్తంగా ఇంజనీర్కు 2.16 లక్షలు, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి 84,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇక ఎప్సెట్ ఇంజనీర్కి సంబంధించి ఇన్ని లక్షల దరఖాస్తులు 2.16 దరఖాస్తులు అయితే వచ్చాయి అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. మరొక ఈనాడు పేపర్లోకి వెళ్దాం. మరొకసారి ఈనాడు పేపర్లోని ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఏపీకి సంబంధించి 90 రోజుల ఊరట అని చెప్పేసి కూడా ట్రంప్కు సంబంధించి మెయిన్ ప్రధానాంశంగా అన్ని దినపత్రికల్లో ఇదే ఉండే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల మీద సుంకాలు విధిస్తూ ఉన్న నేపథ్యంలో సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం అయితే తీర్చుకుంటుంది. ఇక అమెరికా సుంకాల పోటుతో భారత్కు చైనా స్నేహ హస్తం ఉండబోతుందా అనే ఆశ్చర్య మార్కుతో ఒకటి వేశారు. అలాగే అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని కూడా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో బుధవారంలో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఇక సమావేశానికి అధ్యక్షత వహించిన చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ పొరుగు దేశాలతో వ్యవహారంలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన కీలక ప్రసంగ స్ఫూర్తిని అమల్లోకి పెట్టాలని చెప్పారు. ఇక భారత్ చైనా స్నేహాస్తం ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక సందిగ్ధత ఒక అంచనా అయితే ఉండబోతుంది. సుంకాల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటూ ఉన్న నేపథ్యంలో భారత్ చైనా మధ్య సత్సంబాలు మెంగా మెరుగుపడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్ల రూపాయలతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ అయితే సమ్మతి తెలిపింది. ఫ్రాన్స్తో కుదురున్న ఒప్పందం, ఈ ఒప్పందం ఫ్రాన్స్తో అయితే కుదరబోతుంది. ఇక భారత నౌకాదళం త్వరలో మరింత శత్రు భీకరంగా మారనుంది. నేవీలో వినియోగానికి
26 ప్రత్యేక రాఫెల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం ఇంతే కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ అయితే ప్రారంభిస్తుంది అని చెప్పేసి కూడా నౌకాదళానికి రఫేల్ కళ అయితే రాబోతుంది. ఫ్రాన్స్తో ఒప్పందం అయితే కుదరబోతుంది. ఒకవేళ అలా ఒప్పందం గనక కుదిరినట్లయితే మరింత మెరుగుపడే అవకాశం ఉంది. శత్రు భీకరంగా కూడా నౌకాదళంలో కూడా మన అంతటా మనం దానికి సంబంధించి కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు ఇల్లు కొనేవారికి ఊరట అయితే ఉండబోతుంది. 6% వడ్డీ రేట్లు తగ్గే అవకాశం అంచనా అయితే ఉంటుంది. ఇక ఆనందమాయే వరుసగా రెండోసారి 0.25% రేట్లయితే కోత ఉంది. ఇక ఇల్లు వాహనాలు కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటే వాళ్ళ కనుక ఇప్పటికీ తీసుకున్న వారికి కూడా ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం మీద తీసుకుంది. దానికి సంబంధించి రెపో రేట్ ఇంత తగ్గింది అని చెప్పేసి కూడా ఒక వార్తనైతే చూసుకోవచ్చు. అలాగే విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేవనున్న అమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి దేశం వీడి వెళ్లుతంటూ ప్రముఖ కంపెనీలైతే హెచ్చరిస్తున్నాయి. ఇక విద్యార్థుల్లో ఓపీటీ అయితే కల్లోలం వస్తుంది. ట్రంప్ రోజుక బాంబు పేల్చుతున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థుల్లో గుబులైతే మొదలైపోయింది. ఇక 3 ఏళ్ల అనుమతి కనుక రద్దు చేసుకున్నట్లయితే చాలామంది అమెరికా అటువంటి బిల్లు కనుక తెచ్చినట్లయితే కనుక చాలామంది ఇండియన్స్ అయితే మళ్ళీ తిరిగి భారతీయులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలు కాళ్ళబేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ అయితే వ్యాఖ్యించారు. ప్రపంచ దేశాలన్నీ కాళ్ళబేరానికి వస్తున్నాయి నా దగ్గరికి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీకర సుంకాలపై ప్రపంచ దేశాలు కాళ్ళబేరానికి వస్తున్నాయని, తమతో ఒప్పందానికి ఏం చేయడానికి సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొన్నారు. మీకో విషయం చెబుతున్నా, దేశాలన్నీ సంప్రదిస్తున్నాయి. ఈ సందర్భంగా అభ్యంతరక పదాలు కూడా వాడారు. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని మంగళవారం జరిగిన జాతీయ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ విందు సమావేశంలో ట్రంప్ అయితే వ్యాఖ్యానించారు. వారు కాళ్ళ బేరానికి వస్తున్నారు. ప్లీజ్ సార్ మాతో ఒప్పందం చేసుకున్నని వేడుకుంటున్నారు. ఏమైనా చేస్తామని అంటున్నారు అని చెప్పేసి కూడా ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. సుంకాలపై మోడీ మాట్లాడదేం ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు ఈనాడు పేపర్లో కూడా చెప్పారు. సేమ్ ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు, రాహుల్ గాంధీ ఏదైతే చేశారో కీలకమైన వ్యాఖ్యలు ట్రంప్కు సంబంధించి, మోదీకి సంబంధించి ఎందుకు వారిద్దరూ సత్సంబాలు మాట్లాడలేదు, సరిగ్గా హత్తుకోలేదు అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే కుట్రదారు జగన్ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ 9 ఈడీ కేసులో బెయిల్పై ఉన్న నిందితుడు వివేక హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని కూడా డ్రామాలే. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ సమగ్ర విచారణ జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. మొన్న పాపిరెడ్డిపల్లిలో వైసీపీ అధినేత జగన్ అయితే లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని కీలకమైన కొన్ని విమర్శలైతే గుప్పించారు. కొన్ని మాటలు కూడా చాలా మాట్లాడారు దారుణంగా. పోలీస్ వ్యవస్థకి సంబంధించి పోలీసులను కొన్ని బట్టలు ఉడిదీసి కొడతాను అని చెప్పేసి కూడా, మేము అధికారంలో వస్తాం, మేము వచ్చినాక అందరి కథ తేలుస్తాం అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన విమర్శలు చేశారు. దీనికి సంబంధించి కూడా కుటిలమైన కుట్రదారు జగనే ఉన్నారు అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు పడుతున్నారని, బాధితరహితమైన నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రెస్సులో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని నర్సరావుపేట ఎంపీ లోక్సభ తెదేపా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలైతే ధ్వజమెత్తారు. ఇక ఒక్కొక్కరిగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి మాట్లాడడం జరిగింది కాబట్టి పోలీసులు కూడా కొంతమంది రెస్పాన్స్ అయ్యారు. దానికి సంబంధించి విమర్శించారు. అది కూడా వైరల్ కూడా అయ్యింది. అలాగనే టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఘాటుగానే స్పందించారు. ఇక జగన్ను ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా కూడా అభివర్ణించారు ఆయన. దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే జగన్ సిగ్గుపడాలి, పోలీసులను బట్టలుడిదీసి నిలబెడతాననడం మాజీ సీఎం అనాల్సిన మాటేనా అని చెప్పేసి కూడా హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని చెప్పేసి కూడా అనిత ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి జగన్ మాట్లాడిన మాటలకు సంబంధించి.
ఈ నేపథ్యంలో అనిత మాట్లాడింది. అలాగే టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక ఏపీ పోలీస్కి సంబంధించి కూడా శాఖ కూడా అధికారులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక రాజ్ కసిరెడ్డి పరార్ మద్యం కేసులో మూడోసారి విచారణకు గైర్హాజరు, తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరుసగా మూడోసారి సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరైతే చేశారు. బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరు అంటూ గత నెల 29, 28 తేదీల్లో వరుసగా 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఖాతరు చేయలేదు. ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశానని, ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటో, అందులో ప్రమేయమేమిటో తెలియదంటూ అడ్డగోలుగా వాదనలతో సిట్ అధికారులు మెయిల్ పంపించారు. ఆయన కూడా మద్యం కేసులో మూడోసారి కూడా విచారణకు ఆయన గైర్హాజరైతే అయ్యారు. దానికి సంబంధించి తెరవెనుక ఉండి ఒక ఐపీఎస్ అధికారి ఇదంతా నడిపిస్తున్నారు అనే వాదన కూడా ఉంది. సో దానికి సంబంధించి ఒక వార్తను చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ యూనివర్సిటీల్లో టాప్. ఇక పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీల్లో వినియోగం తక్కువే. 25% మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొందనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఎఫ్ఈలకు కూడా ఆ యూనివర్సిటీలకు సంబంధించి సొంత భూమి కూడా లేదు. ఇక లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి కూడా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి అలాగే కొన్ని రేవంత్ రెడ్డి చదివిన జేఎన్ఏఎఫ్ ఏయులకు సంబంధించి కూడా సొంత భూమి కూడా లేదు అని చెప్పేసి కూడా యూనివర్సిటీలకు సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి, పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు అయితే ఏమీ లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు, వాటిని ఆనుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌని భూముల విషయంలో ఆందోళన నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎన్నున్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000-1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. ఇక బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ సంబంధించి కూడా ఒక హెచ్సియు భూములు ఎంత మేర ఒక వివాదం అయితే తలెత్తుతోంది. దానికి సంబంధించి కూడా అసలు యూనివర్సిటీలకు ఎంత స్థలం కేటాయించాలి, ఎంత స్థలం ఉండాలి, సొంత భూమి అనేది ఉందా అనేది కూడా పరిశీలనలోకి వస్తుంది ఈ మధ్యకాలంలో. దీనికి సంబంధించి కూడా వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఏఐసీసీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒక మెయిన్ హెడ్లైన్గా వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టనివ్వం. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించి బీజేపీని ఎండగట్టాలి, అలాగే వారిని ఓడించాలి, తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టనివ్వకుండా తరిమి కొట్టాలి అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కుల గణన చేసి చూపించాం, ఇంకా 25 లక్షల మంది 21,000 కోట్ల రుణమాఫీ అయితే చేశాం. ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. అలాగే 14న 423 మందికి నియామక పత్రాలు అందించనున్న సీఎం. నీటిపారుదల శాఖలో భర్తీ ఉండబోతుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి కూడా ఒక చిన్నగా వార్తను చూసుకోవచ్చు. తెలంగాణ ఆర్ఆర్ఆర్ నిర్మాణం వేగవంతం, శ్రీశైలం కారిడార్లో త్వరలో ఆమోదం తెలపనుంది. హైదరాబాద్ కల్వకృతి విస్తరణ అయితే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులకు ఓకే. విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తదుపరి భేటీలో పోలవరం, విద్యాసంస్థలు, ఏపీలో గ్రే హౌన్స్ ఏర్పాటుపై చర్చ అయితే ఉండబోతోంది. ఇక హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్
హైవేకి సంబంధించి ఏర్పాటుపై చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేంద్రం అయితే నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో గత నెల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే ప్రత్యేక సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల. చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటించారు. మిగతా పేపర్లలో వార్తల్లో వచ్చినట్లు నేపథ్యంలోనే ట్రంప్ ఏదైతే సుంకాలు విధించారో ఆ సుంకాలకు కొంచెం ఊరట ఇచ్చారు. 90 రోజుల పాటు అమలు చేయం, 90 రోజుల పాటు అమలు ఉండదు, ఇంకా 90 రోజుల తర్వాత అది ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని మాటలు జరిగింది. కొన్ని రోజులు బ్రేక్ పడింది అని చెప్పేసి కొంచెం సంతోషకరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు సెప్టెంబర్ 30 గడువు ఉండబోతుందని చెప్పేసి కూడా ఇంతకుముందు పేపర్లో వచ్చిన విధంగానే కూడా మాట్లాడుకున్నట్లుగా వచ్చింది. 4150 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంక్ రుణం అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఫలించిన సర్కార్ ప్రయత్నం. సిఎస్కు వరల్డ్ బ్యాంక్ లేఖ రుణంతో ట్రామాకే డయాలసిస్ 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు అలాగే ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధుల అందజేత రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం అయితే పర్యటిస్తుంది. ఇక క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్లో వైద్యుల పరిశీలన అయితే ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ఫలించింది. అలాగే రాష్ట్రంలో సర్కారీ వైద్య సేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచ బ్యాంక్ దన్ను లభించింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను కల్పనతో పాటు పలు కార్యక్రమాల అమలుకు గాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి 4150 కోట్లు అంటూ ఒక హెడ్లైన్గా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే పోస్టల్ ఖాతాలో 2500 పడతాయని చెప్పేసి ఈ మహిళలంతా క్యూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని ఇక్కడ వేయడం జరిగింది. ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తానని అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులైతే వ్యాపించాయి. ఇక ఆ వదంతులను నమ్మి దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు బుధవారం అబిడ్స్లో మహిళలు ఇలా మండు టెండర్లో బారులు తీశారు. కొద్ది రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలైతే తెరుస్తున్నారు. దీంట్లో పోస్టల్ ఖాతాలో 2500 రూపాయలు పడతాయి అని చెప్పేసి ఒక వదంతులు సృష్టించారు. ఈ వదంతులు నిజమేమో అని చెప్పేసి కూడా క్యూ లైన్లో ఉండడం చూసాం. ఇంకా మరొక వార్తను చూసుకున్నట్లయితే టానాకు మనీష్ క్రిషాంక్ కంచగచ్చిబౌలి నకిలీ వీడియోలు 9 గంటల పాటు విచారణ. 14న మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు హెచ్సియు భూములకు సంబంధించి ఒక క్రియేట్ చేశారు. ఇవన్నీ జింకలు కానీ అడవులు కానీ నాశనం చేస్తుంది సర్కార్ అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆరోపణలు అలాగే ఎడిటింగ్కి సంబంధించి కూడా క్రిషాంక్ అనే వ్యక్తిని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక 9 గంటల పాటు అయితే వీడియోలు విచారణ అయితే జరిగింది. అసలు వీడియోలు ఎలా వచ్చాయి, గ్రాఫిక్స్ని ఎలా తీశారు, నకిలీ వీడియోలు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎలా పబ్లిష్ అయ్యాయి, దానికి సంబంధించి 9 గంటల పాటు అయితే విచారణ జరిగింది. తర్వాత 14న మళ్ళీ విచారణ కూడా రావాలని చెప్పేసి క్రిషాంక్కి చెప్పడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. దానికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే నేవీ అమ్ముల పొదిలో రాఫెల్ ఫైటర్లు 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య విక్రాంతులపై మింగ్ 29 కేల స్థానంలో మోహరింపు. ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం ఆమోదం తెలిపిన కేబినెట్ కమిటీ 1600 కోట్లతో కృషి సించాయి. ఇక కింద ప్రత్యేక ఉప పథకం ఎంసీఏడబ్ల్యూతో సూక్ష్మ నీటిపారుదలకు ఊతం సిసిఈఏ నిర్ణయాలైతే తీసుకుంది. ఇక నేడు నేవీ అమ్ముల పొదిలో రాఫెల్ ఫైటర్లు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే బీవైడీకి తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది అని చెప్పేసి కూడా పీయూష్ గోయల్ ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచనే లేదు అని చెప్పేసి కూడా ఆయన కొట్టుపారడం జరిగింది. ఇక ఇవి అనమాట ముఖ్యంగా ప్రధాన అంశాలుగా సుంకాలకు సంబంధించి 90 రోజుల్లో సుంకాల విధింపు అనేది ఉండదు అని చెప్పేసి కూడా కొంత ఊరట కల్పించింది. అలాగే హెచ్సియు భూములకు సంబంధించి కూడా అలాగే రేవంత్ రెడ్డి ఏఐసిసి సమావేశానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలకు సంబంధించి అలాగే జగన్కి సంబంధించి కూడా కొన్ని పోలీసులు రియాక్ట్ అవ్వడం, అలాగే హోంమంత్రి రియాక్ట్ అవ్వడం, టీడీపీ అధినేతలు కూడా రియాక్ట్ అవ్వడం, సర్వత్రా విమర్శలు రావడం,